హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం గూగుల్ యాడ్సెన్స్ కోసం డిస్కస్ చేసుకోవచ్చు. సో అసలు గూగుల్ యాడ్సెన్స్ అంటే ఏంటి, సో ఈ గూగుల్ యాడ్సెన్స్ మీకు ఎలా బెనిఫిట్ అవుతుంది, సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ వీడియో చాలా బేసిక్ వీడియో. ఎవరైతే గూగుల్ యాడ్సెన్స్ అనే టర్మ్ వింటారో, సో ఎవరికైతే గూగుల్ యాడ్సెన్స్ అంటే ఏంటో తెలియదో, సో పర్టికులర్ వాళ్ళని ఫోకస్ చేసుకుని చేసే వీడియో. సో ఇది గూగుల్ యాడ్సెన్స్ అన్నదే సో గూగుల్ వాళ్ళ యొక్క ఒక ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్లోకి సో మనం రిజిస్టర్ అయ్యి మన యొక్క బ్లాగ్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మనం మనీ అన్నది ఎర్న్ చేసుకోవచ్చు. సో అయితే ఇందులో మనం ఎర్న్ చేసే మనీలో కొంత పర్సంటేజ్ గూగుల్కి వెళ్తుంది. సో మిగతా పర్సంటేజ్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. సో అయితే సో ఇక్కడ చాలామంది ఒక స్మాల్ మిస్టేక్ అంటే తప్పుగా అర్థం చేసుకునేది ఏంటంటే, ఇక్కడ మనకు బ్లాగ్ ఉంటుంది, అదేవిధంగా యూట్యూబ్ ఉంటుంది. సో అయితే ఇక్కడ యూట్యూబ్కి బ్లాగ్కి కూడా ఒకే యాడ్సెన్స్ అనుకుంటారు. సో ఇక్కడ బ్లాగ్కి యూట్యూబ్కి కూడా మనం ఒకే యాడ్సెన్స్, అంటే యూట్యూబ్కి యాడ్సెన్స్ అప్రూవల్ వస్తే ఆ యాడ్సెన్స్ని మనం బ్లాగ్లో వాడుకోవచ్చు. లేదా బ్లాగ్కి మనకి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిందంటే అదే యూట్యూబ్. అదే కాదు, మనకి ఇక్కడ హోస్టెడ్ యాడ్సెన్స్, నాన్ హోస్టెడ్ యాడ్సెన్స్ అని యాడ్సెన్స్లో 2 టైప్స్ ఉంటాయి. సో ఒక యాడ్సెన్స్ యూట్యూబ్ది, ఒక యాడ్సెన్స్ ఏమో గూగుల్ది. సో మీకు బ్లాగ్ది. సో మీకు బ్లాగ్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిందంటే అది బ్లాగ్కి మాత్రమే. సో అది యూట్యూబ్కి వర్కౌట్ అవ్వదు. సో యూట్యూబ్కి మీకు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది, అది యూట్యూబ్దే. సో బ్లాగ్ది డిఫరెంట్. సో ఒకటి హోస్టెడ్ యాడ్సెన్స్ అంటాం, రెండోది నాన్ హోస్టెడ్ యాడ్సెన్స్ అంటాం. సో మీకు జనరల్గా బ్లాగ్కి యాడ్సెన్స్ అప్రూవల్ ఇచ్చేటప్పుడు సో మీకు అటు యూట్యూబ్కి యాడ్సెన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో కాకపోతే మీకు అదే యూట్యూబ్కి యాడ్సెన్స్ వస్తుంది కదా. సో మీకు యూట్యూబ్ ఛానల్ పెడతారు, ప్రజెంట్ ఏంటి 4000 అవర్స్ 1000 సబ్స్క్రైబ్ అయిన తర్వాత మీరు రివ్యూ అయిన తర్వాత యాడ్సెన్స్ అకౌంట్కి అప్లై చేసిన తర్వాత మీకు యాడ్సెన్స్ చేస్తారు. సో అటువంటి కేసులో మీకు ఓన్లీ యూట్యూబ్కి మాత్రమే యాడ్సెన్స్ వస్తుంది. సో మీకు బ్లాగ్కి యాడ్సెన్స్ కావాలంటే ప్రత్యేకంగా అప్రూవల్ ప్రాసెస్ ఉంది బ్లాగ్కి. సో మీ యొక్క బ్లాగ్కి యాడ్సెన్స్ అప్రూవల్ రావాలంటే మీ యొక్క బ్లాగ్లో ఒక 10 to 15 సో అరౌండ్ 20 ఆర్టికల్స్ అండ్ క్వాలిటీ ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేసి సమ్ ఇంపార్టెంట్ పేజెస్ అంటే అబౌట్ పేజు, కాంటాక్ట్ పేజు, టర్మ్స్ కండిషన్స్, ప్రైవసీ పాలసీ పేజెస్ బాగా వేసి మీరు మంచి థీమ్ ఇన్స్టాల్ చేసుకొని మీరు యాడ్సెన్స్కి అప్లై చేసుకున్న తర్వాత యాడ్సెన్స్ వాళ్ళ యొక్క టీము మీ యొక్క బ్లాగ్ని రివ్యూస్ చేసి సో ఇది వాళ్ళ యొక్క యాడ్సెన్స్ పాలసీస్కి ఓకే ఉందా లేదా అన్నది వాళ్ళు వెరిఫై చేసి అప్పుడు మీకు యాడ్సెన్స్ అప్రూవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో కాబట్టి సో ఆ బ్లాగ్ యాడ్సెన్సే యూట్యూబ్ యాడ్సెన్స్. అయితే మన రెండాట్లు మనం యాడ్సెన్స్ అంటాం. సో ఇన్ డెప్త్కి వెళితే ఒకటి హోస్టెడ్, 2 నాన్ హోస్టెడ్. సో ఇది సో అయితే మనకు మెయిన్గా యాడ్సెన్స్ అంటే ఏంటి, గూగుల్ యొక్క ఒక ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లోకి మనం ఒక బ్లాగ్ ద్వారా కానీ లేకపోతే ఒక యూట్యూబ్ ద్వారా కానీ ఈ ప్లాట్ఫామ్లోకి మనం ఎంటర్ అయ్యి సో అదే యూట్యూబ్ అయితే మనం యూట్యూబ్లో వీడియోస్ ప్రొడ్యూస్ చేసి యూట్యూబ్ వీడియోస్ మనకు వచ్చే వ్యూస్ ప్రకారం అక్కడ యాడ్స్ డిస్ప్లే అవుతాయి. అది ఓకే యాడ్స్ వచ్చి మనకు ఎవరైనా క్లిక్ చేసి వీటి ద్వారా మనకి సో కొంత అమౌంట్ అన్నది జనరేట్ అవుతుంది. అదే మనకు బ్లాగ్ అయితే సో బ్లాగ్లో మనం ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేస్తాం. ఈ ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మన ఆర్టికల్స్కి ట్రాఫిక్ వస్తుంది. ఈ ట్రాఫిక్ వచ్చినప్పుడు మన యాడ్స్ ఎవరైనా చూసినా లేదా మన యొక్క యాడ్స్ ఎవరైనా క్లిక్ చేసినా సరే అటువంటి కేసులో మనకు కొంత అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ గూగుల్ యాడ్సెన్స్ గురించి. సో మీకు ఇంకేమైనా సరే గూగుల్ యాడ్సెన్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ తెలియజేయండి. సో అదేవిధంగా ఈ గూగుల్ యాడ్సెన్స్ రెవెన్యూ ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, సో తక్కువ ట్రాఫిక్కి ఎక్కువ అమౌంట్ ఎలా తెచ్చుకోవచ్చు అన్నవే సో అటువంటి టిప్స్ నేను అప్కమింగ్ వీడియోస్లో ఇస్తాను. సో ఈ వీడియో మీరు ఈ ఛానల్కి కొత్త అయితే ఇప్పుడే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్కమింగ్ వీడియోస్ అనేది మీరు ఈజీగా వాచ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ తెలియజేయండి. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ.